హాయ్ హలో అండి, వెల్కమ్ టు పారస్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. అలానే చాలా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా అండి. అండ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా బాగా నచ్చుతుంది. ఒకే పిండితో 2 వెరైటీస్ని చూపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే పిల్లలకి నచ్చేలాగా ఇలాగా చిన్న చిన్న రోల్స్ లాగా చేసి చూపించబోతున్నాను. అండ్ ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఒక సొరకాయని తీసుకొని చిన్న సైజు సొరకాయని తీసేసుకొని ఇలా మొత్తం కూడా గ్రేట్ చేసేసి పెట్టుకున్నానండి. సో అది మొత్తం వీడియోలో చూపించడానికి ఏంటంటే లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి ఇలాగా ముందే గ్రేట్ చేసేసి పెట్టుకొని ఇందులోకి ఒక 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఆ తురుము అనేది మనకి ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు చాలా త్వరగా నల్లగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ పొడిపిండిని ఇలా కలిపి పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అంతా కూడా నేను చేసేసుకుంటాను అనమాట. సో ఇలా పిండిని ఒకసారి కంబైన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక ఆనియన్ని చాప్ చేసేసుకొని దీనిలోకి యాడ్ చేసేసుకున్నానండి. అలానే కారానికి సరిపడా పచ్చిమిర్చి కారాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా కారానికి సరిపడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఫస్ట్ అయితే వాటర్ని ఏమీ యాడ్ చేయకుండా ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని దాని తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలాగ చపాతీ ముద్దలాగా కలిపి ఉంచుకోవాలండి. సో మనకేంటంటే పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదండి. సో మనకి ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో అనేది పిండి ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న బాల్ సైజ్ తీసుకొని మీకు కావాల్సిన షేప్స్లోకి అలానే మీ పిల్లలు కొంచెం ఇష్టంగా తినే షేప్స్లోకి చేసి పెట్టుకోవాలండి. సో నేనైతే ఇక్కడ కొంచెం రోల్స్ లాగా ఇలా బుల్లెట్స్ లాగా చేసి పెట్టుకుంటున్నాను అనమాట. పిల్లలకి ఏంటంటే లంచ్ బాక్స్లో వచ్చేసరికి రొటీన్ ఫుడ్నే కొంచెం వెరైటీగా చేస్తే సరిపోతుందండి. సో నేను ఇవి ఎప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా చేస్తూ ఉంటాను అనమాట. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం రొటీన్గా కొంచెం అంటే అప్పాల్లాగా చేస్తూ ఉంటాను. సో నేను అదే బ్యాటర్తో ఏంటంటే ఇప్పుడు నేను ఇలా రోల్స్లా చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైపోయిన తర్వాత వీటిని ఇలాగ డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఇలా బాక్సెస్లో ఏంటంటే సమ్మర్ కొంచెం ఆయిల్గా ఎక్కువగా ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. సో ఎందుకంటే మనం ఇది పిండి లూజ్గా కలుపుకోలేదు కాబట్టి వీటికి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి. సో మీరు మధ్యాహ్నం తిన్న సేమ్ మార్నింగ్ చేసి ఆఫ్టర్నూన్ తీసుకున్నా అలానే నైట్ తీసుకున్నా కూడా అస్సలు ఆయిల్ అనేది పీల్చదనమాట. సో ఆయిల్ తక్కువ పీల్చినప్పుడు మనకు కొంచెం అయితే హెల్దీగానే ఉంటుంది కదా. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకున్నా కూడా ఏంటంటే ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది కాబట్టి సో ఇలా అయితే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. సో హెల్త్గా ఉంటుంది, అలానే పిల్లలు కొంచెం ఇష్టంగా కూడా తింటారనమాట. సో మనకైతే ఇవి కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. సో వీటిని విత్ సాస్ ఆర్ వితౌట్ సాస్ మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. సో చూసారు కదా, ఈజీగా చక్కగా అయిపోతుంది కదా. సో మీకు మార్నింగ్ కొంచెం ప్రాసెస్ ఎక్కువగా అంటే టైం పడుతుంది అనుకుంటే కనుక చక్కగా నైట్ ఇదంతా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ లేచేసి జస్ట్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొక ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే ఇలాగా ఒక చిన్న ముద్దను తీసేసుకొని పిండిని ఇలా ఒక క్లాత్ మీద ఇలాగా అప్పాల్లాగా చేసేసుకోవాలండి. అండ్ ఇలా చేసుకున్నా కూడా ఏంటంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు. సో నాకు ఇవి ఎక్కువ ఏంటంటే డీప్ ఫ్రైగా నేను చేయనండి. సో నాకు ఎక్కువ డీప్ ఫ్రై చేయడం కంటే కూడా ఇలాగా నేను ఒక కడాయికి కానీ లేదంటే ఒక గిన్నెకి కానీ ఇలా సైడ్స్ అతికిస్తూ ఉంటానన్నమాట. సో ఫస్ట్ది వేసినప్పుడైతే ఇలా మిడిల్లోకి జారిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆయిల్ కాగిన తర్వాత మొత్తం కూడా ఏంటంటే అది మధ్యలోకి స్లిప్ అవుతూ ఉంటుంది. సో ఇలా మొత్తం కూడా అన్నీ 1 బై 1 చిన్నగా సైడ్స్ అంటిస్తూ ఉండాలండి. సో ఇలా కొంచెం అంటించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అంటించుకోండి. ఎందుకంటే అలవాటు లేనప్పుడు ఏంటంటే అది కొంచెం చిందుతూ ఉంటుందన్నమాట. సో ఇలాగ సైడ్ మనం అతికించినప్పుడు ఏంటంటే హాఫ్ వచ్చేసరికి ఆయిల్లో ఉంటుంది, హాఫ్ ఇలాగా అతుక్కొని ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు. సో ఇలాగ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇలా ఒక మూతని పెట్టేసేసుకోవాలండి పైన. అప్పుడు మనకి త్వరగా కుక్ అయిపోతాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక వైపు కూడా మనం కాల్చుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఏంటంటే సో ఇలా రివర్స్ చేయాలన్నమాట. సో మనకి ఏదైతే ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై అయిందో దాన్ని పైకని మిగతా దాన్ని ఇలా ఆయిల్లోకి వచ్చేలాగా ఇలా తిప్పాలన్నమాట. సో మాకైతే ఇది కొంచెం ఎక్కువ అలవాటే కాబట్టి ఇలా ఈజీగా అయిపోతుంది. సో కొంచెం అలవాటు లేని వాళ్ళు ఏంటంటే కొంచెం స్లోగా తిప్పితే కనుక ఈజీగానే అయిపోతుందండి. సో ఇలాగ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిందంటే కనుక ఇలాగ మొత్తం కూడా ఇలా తీసేసుకుంటే మనకి ఈజీగా రెడీ అయిపోతాయండి. సో సొరకాయ తెపాల చెక్కలు మా ఆంధ్రాలో అయితే ఫుల్ ఫేమస్ అండి.
సో ఈ ప్రాసెస్ కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఇంట్లో సొరకాయ కనుక అవైలబుల్గా ఉంటే ఈసారి ఇలా చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.